బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల పవర్లూమ్ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పవర్లూమ్ సంఘం అధ్యక్షులు దూస జనార్దన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే చేనేత జౌళి కార్మికుల కోసం 168 కోట్లతో చేనేత అభయాస్తం పథకం ప్రారంభించి పవర్లూమ్ కార్మికుల అభివృద్ధికి కృషి చేయడం సంతోషకరమని తెలిపారు. భవిష్యత్తులో ఇదే విధంగా పవర్లూమ్ సంక్షేమం కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, నేతలు సంబల్ అచ్చయ్య, లక్ష్మారెడ్డి, మహేష్, హుస్సేన్, సంఘం నాయకులు దూస జనార్దన్, ఉపాధ్యక్షులు శ్రీపతి దేవయ్య, కార్యదర్శి బిల్ల రమేష్, కోశాధికారి శ్రీపతి రవీందర్, డైరెక్టర్లు మేన రమేష్, శ్రీపతి జనార్దన్, భీమనాథుని శ్రీనివాస్, దేవసాని శ్రీనివాస్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. చేనేత మరియు జౌళి కార్మికుల కోసం 168 కోట్లతోటి చేనేత అభయాస్తం పథకాన్ని నిన్నటి రోజున ప్రారంభించి తక్షణం నిధులు మంజూరు చేస్తున్నారు. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో పవర్లూమ్ సొసైటీ సంఘం ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారికి ఈరోజు పవర్లూమ్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేసి ఈ మండల చేనేత మరియు జౌళి సంఘం తరఫున వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రభుత్వం నుంచి మాకు వేతనాలకు, పద్మశాలీలకు, మా కుల బాంధవులకు గిఫ్ట్ పథకం ఇదివరకు 36 నెలలు ఉండే, ఇప్పుడు 24 నెలలకు కుదించింది. వేతనాలకు భద్రత కొరకు ఇదివరకు 55 సంవత్సరాల వరకే ఉండే, ఇప్పుడు 55 సంవత్సరాలను పొడిగించింది. తర్వాత వేతన భరోసాని ఏడాదికి 18,000 చొప్పున వేతన భరోసాని 3 స్కీములు ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ యొక్క చేనేత జౌళి శాఖ వీరు మన అభయస్థమని చెప్పి ఈరోజు 168 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం మన యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి పద్మశాలి కులాస్తులను గుర్తించి ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. దానికి మన ప్రభుత్వం పద్మశాలి అనే కులాన్ని మాత్రం గుర్తుంచుకొని ఈరోజు జౌళి శాఖ మరియు చేనేత అభయస్థంతో పేరుతో 168 కోట్లు ఇచ్చిన ఘనత వీరికే దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పేపర్లో కూడా మీరు చూసే ఉంటారు, మన వేములాడలో దగ్గర నూలు తయారు చేసేటువంటి డిపోను కూడా మనకు అందుబాటులో ఉంచి పద్మశాలిని అందరినీ ఆదుకునే ఉద్దేశంలో ఉంటామని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన అందరికీ తెలియజేయడం జరిగింది.